కూటమిలో లాభపడ్డదెవరు, నష్టపోయింది ఎవరు? ప్రత్యేక హోదాను విభజన హామీలు అవసరం లేదనేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు ద్రోహులు. ఎక్కడ పోతుంది? ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. ఈ దేశ ప్రభుత్వ ఆస్తి. ఆదానికి బీజేపీకి సంబంధం ఏంటి? సిగ్గు లేకుండా మా మోదీ గారు గుజరాత్కి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అన్నట్లేరా? ఒక గుండె ఒక క్షణంలో గడగడలాడిపోయిందా? అయ్యి బాబు కేసీఆర్ గారు బాగుండాలి, ఏం జరిగినా ఆయనకి ముంతలో నీళ్ళు ఇస్తే ఏమైపోతాం? వాళ్ళు తీసుకొచ్చిందే మోడీ గారు తీసుకొచ్చారు. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సంజయ్ బాదగోని. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు ఈరోజు మన ముందున్నారు. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు, హత్యలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, దాడులు కావచ్చు, ప్రతి దాడులు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందా? ఇది ఇవ్వకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అందరికీ నమస్కారం. మేము చేస్తున్న పోరాటం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి కాదండి. మేము చేస్తున్న అన్ని విభజన హామీలు అమలు చేయాలి. దాంట్లో ప్రత్యేక హోదా రాయితీలతో కూడింది ఏదైతే ఉందో అది ఒక భాగం మాత్రమే. ఈ విభజన హామీలో తెలంగాణలో బయ్యాన ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇప్పుడు దాన్ని స్కేల్ డౌన్ చేశారు చిన్నది. ఇలాంటి ఐటీఐఆర్, ఇంతకుముందు ఐటీఆర్ ఏదైతే ప్రకటించినో ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయి దాంట్లో. అలాగే నీటిపారుదల విషయంలో రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా మిగులు జలాలను దుర్మార్గంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మన కింద రాష్ట్రాలు రెండింటికి చెందకుండా చేస్తే దాని మీద బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తే కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా మన తెలుగు బిడ్డలకు వ్యతిరేకంగా అఫిడవిట్ వేసింది. ఈ తొప్పయ్య బాబు అని మేము సమావేశం పెట్టి చెప్తే ఎవరో పట్టించుకోని కారణంగా ట్రిబ్యునల్లో కూడా మన రెండు రాష్ట్రాలకి వ్యతిరేకంగా చేస్తా మిగులు జలాల విషయం పక్కన పట్టేసి ఈ జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్యలో జీవో ఇచ్చాడు మోడీ గారు. ఎందుకంటే తెలుగు బిడ్డలు తాము కొట్టుకుని చచ్చిపోతా ఢిల్లీ వచ్చి ఆ కాళ్ళ దగ్గర కూర్చోవాలి గుజరాతీ పెద్దల దగ్గరని ఏదైతే సూపర్ ప్రధానమంత్రిగా ఉన్నారో అదానీ గారు ఆయన దగ్గర అభిప్రాయం ఉంటుంది. బట్ సరే, అది కమింగ్ బ్యాక్ టు మీరు అడిగిన ప్రశ్నకి, ప్రత్యేక హోదా విభజన హామీలు ఖచ్చితంగా మన పోరాటంలో ఇక్కడ గట్టిగా నిజాయితీగా నిలబడడం ఏ రోజు కాడిపడలేదు. 2019 తర్వాత అంతకు ముందు కంటే ఉధృతంగా పోరాడాం. 45 రోజులు టైం ఇచ్చిన తర్వాత కాకినాడలో వేలాది మంది విద్యార్థులతో ఆయన మే 30 తారీఖు 2019లో అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు జూలై 15 నుంచి అక్కడి నుంచి మొదలుపెట్టాం. అనేక చోట్ల రాష్ట్రం అంతా కలెక్టరేట్స్ ముట్టడించాం వేలాది మంది విద్యార్థులతో. మీకు చిత్రాలు పంపిస్తాం. తర్వాత ఉద్యమాన్ని 90% మేజర్ మీడియా కవర్ చేయలేదు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఐ డోంట్ నో వాట్ ద రీజన్స్ బిహైండ్ దట్. వాళ్ళే అన్న వాళ్ళ ఒత్తిడి వాళ్ళు ఉంటాయి. 95% మేము చేసిన ఉద్యమాలను విద్యార్థులు యువజన సమరయాత్ర 1-2 భీకరంగా వేలాది మంది విద్యార్థులు విజయనగరంలో 2 కిలోమీటర్ల పొడవున వేలాది మంది విద్యార్థులు నిరసన గలను తెలియజేస్తే వెళ్తా ఉంటే దాన్ని చూపించకపోతే నేను బాధ్యుడు కాదు. ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ గారిని, నితిన్ గడ్కరీ గారిని, మాన్సుఖ్ మాండవీ గారిని, శ్రీమతి నిర్మలా సీతారామన్ గారితో సహా, గిరిరాజ్ సింగ్ గారితో సహా, ధర్మేంద్ర ప్రధాన్ గారిని అందరినీ కలుసుకున్నాం. నీతి ఆయోగ్కి వెళ్ళాం, కాగితాలు రాసిన ఎంతో కొంత మన రాష్ట్రానికి ఉపయోగం జరిగేది ఉంటుందని ఖచ్చితంగా మా వల్ల ఆ 10% వచ్చిందా 15% వచ్చిందా మాలాంటి వాళ్ళు మిగతా ఎవరైనా వచ్చింది మాట వాస్తవం. ఇవాళకి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అనేది పార్టీలు వెనక్కి వచ్చినాయి. మేము ఉద్యమాలు పెట్టిన వైఎస్ఆర్సీపీ ఉద్యమాల్లో లేదండి, ఖచ్చితంగా లేదు. సంవత్సరం 4 నెలల తర్వాత 2015 ఆగస్టు 10వ తారీఖున మొదలుపెట్టారు. నేను అంతకుముందు మేమంతా ఉన్నాం. మా ప్లకార్డులు పట్టుకుని వైకాపా కానీ తెలుగుదేశం వాళ్ళు మొబిలైజ్ చేస్తే పార్లమెంట్లో చూడండి ఎవరు ప్లకార్డ్స్ ఉన్నాయో, కింద స్టిక్కర్ అంటించుకోవచ్చు ఎవరైనా సరే. అందుకని ఖచ్చితంగా అందులో ఆత్మత్యాగం చేశారు. మునుకోటి బగపగ ఎండలో పెట్రోల్ వేసుకుని ఆయన ప్రత్యేక హోదా భావిత పిల్లలు లేరని కానీ భావితరాలు బాగుపడాలని ఆత్మత్యాగం చేశాడు. అనేక మంది ఆత్మత్యాగం చేశారండి. ఇవాళ గుర్తించలేని అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న శ్రీమతి షర్మిల గారు అవి చాలా భయంకర ఉద్యమం చేశారు. తెలంగాణలో దాదాపు చాలా కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆవిడ తిట్టిన తిట్లకి రేవంత్ రెడ్డి గారు చెవుల నుంచి రక్తం గారిని తిట్టారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కూడా. అలాగే సరే శంకరనాయక్ గారి మిగతా వారిని ఎవరో పారాట్రూపింగ్ మళ్ళీ తిరిగి ఆ రాష్ట్రం నాకు సంబంధం లేదని రాష్ట్రానికి పక్క రాష్ట్రం పేరు కూడా ఉచ్చరించలేదు. అలాంటి రాష్ట్రానికి మళ్ళీ వచ్చారు. కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ విషయం వరకు ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారు, విజయశాంతి గారు ఇద్దరు ఎంపీలు టీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారు 2009లో. ఇంక ఎలా వస్తుంది అధికారంలోకి రాదనుకున్నారు. ఆవిడ అటు కూర్చుని ఇద్దరు మాటలు కూడా లేని పరిస్థితుల్లో మొత్తం దేశాన్ని కదిలించి
తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చే పని చేశారు. అట్లాంటిది 36 మంది ఎంపీలు ఒకరిని తీసేయండి, గుజరాతీ వ్యాపారులు బానిసో వాళ్ళ పెద్ద ఆయన ఎవరున్నాడో తెలియదు, ఆయన తీసే 35 మంది, అందులో తెలంగాణకు సంబంధించిన నిరంజన్ రెడ్డి గారు కానీ ఆర్ కృష్ణయ్య గారు కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా హోదా కావాలంటారు. తెలంగాణ మిగతా ఎంపీలు కూడా కావాలన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఢిల్లీలో కనబడారు. ఇప్పుడు పార్టీ మా రైట్ పర్సన్ అయినా రాంగ్ పార్టీలో ఉండొచ్చు, ఆయన మాట్లాడారు, కాంగ్రెస్ పెద్దలు మాట్లాడారు, బీఆర్ఎస్ కేటీఆర్ గారు మాట్లాడారు. అందరూ కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా ఆశ్వాసన, ఇంకా ప్రత్యేక హోదా విభజన హామీలు రాయితీలు వస్తాయి. ఈశాన్య రాష్ట్రాలకు దాంట్లో వచ్చే రాయితీలు 2027 మార్చి 31 వరకు కొనసాగుతున్నాయి. ప్రత్యేక హోదాను విభజన హామీలు అవసరం లేదనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు ద్రోహులు. ఇంకొక పదం కూడా వాడుతున్నా, అసలు విభజన హామీలు ప్రత్యేక హోదా అవసరం లేదనే వాళ్ళు నీచులు. ఈ పదం పెద్ద పదమే, పరుషమైన పద్యాలమే, బట్ వాడుతున్నా ఎందుకంటే వాళ్ళు ద్రోహులుగా తయారయ్యారు కాబట్టి. ఎన్డీఏకు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి అవసరము ఏర్పాటైంది. కూటమి అవసరం ఇప్పుడు మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళొక మద్దతు అవసరం. అలాంటి క్రమంలో మన మోడీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వచ్చి కూడా ప్రత్యేక హోదా కానీ విభజన చట్టాలకు సంబంధించినటువంటి హామీలు కానీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, మాట్లాడలేదు. మీరేమో బలంగా అంటారు ప్రత్యేక హోదా వస్తుందనేసి. ఇది ఎట్లా సాధ్యమండి? తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా చేశారో చూసామండి. ఎట్లా వచ్చింది? ఈ దేశంలో ఆర్టికల్ 3నే కవర్ చేసి వచ్చినప్పుడు ఇది జీవనాడి లాంటి ప్రత్యేక హోదా విభజన హామీలు ఎందుకు అమలు కావండి? ఇన్స్టిట్యూట్స్ పెట్టారు కదా, పెట్టారు, కానీ 10 ఏళ్ళు ఇచ్చిన నిధులు 20% ఖర్చు పెట్టారు, కానీ వచ్చినాయి. అలాగే హోదా విభజన హామీల్లో చిత్తశుద్ధి ఉంటే ఈ నాయకులు, అక్కడ నేను మా బంగారం మంచిదైతే పక్క బంగారం అనాలి. మా నాయకులందరూ కేసులకు ఒకరు భయపడి ఇంకో దానికి ఒక భయపడి జైలు నుంచి భయపడి ఇవన్నీ భయపడుతున్నారు. వీళ్ళు తాకట్టు పెడుతున్నారు తప్పితే వాళ్ళు ఇవ్వాలంటే గట్టిగా నిలబడితే ఎందుకు ఎవరండి? వీళ్ళు తమ హక్కుల్ని తాకట్టు పెట్టకపోతే ఖచ్చితంగా వస్తుంది. నా అభిప్రాయం స్పష్టంగా ఉంది. మేము 2019 తర్వాత ఉధృతంగా చేసిన ఉద్యమంలో కూడా ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించాం. కానీ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, భావోద్వేగాలు వెళ్ళిపోయి ఎన్నికలు డైవర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు జరిగినట్టు విధానంలో జరిగింది దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఎప్పుడు రాలేదు. ఎందుకంటే సమస్యల్లో ఎప్పుడు జరిగింది? 2019లో ఏ సమస్య మీద జరిగింది? హోదా మీద జరిగింది. 2014 అయింది రాష్ట్రం మళ్ళీ నిలదొక్కోవాలని. 2009లో ఏం జరిగింది? రాజశేఖర్ గారు ఈ ఎజెండా లేదా కొత్త హామీల ఎజెండా మీద జరిగింది. 2004లో ఏమైంది? ఎలక్ట్రిసిటీ ఛార్జీల మీద జరిగింది. 99 జరిగింది వికసిత భారత్ వెళ్ళిపోతుందని వాజ్పేయి గారిని మళ్ళీ తీసుకురావాలి పోయిందని చెప్పి 99 జరిగింది. ఇలాగ ఇవన్నీ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎన్నికలు మాత్రం వాడు సైకో అని, వీడు శాడిస్ట్ అని, వాడికి 4 పెళ్ళిళ్ళని, ఆ 4 పేర్ల నువ్వే అని, ఈ దీని మీద చర్చ జరిగింది. దౌర్భాగ్య స్థితి అండి ఇది. ప్రజల సమస్యల మీద, ఆకాంక్షల మీద, భావితరాలు ఎలా బాగుండాలనే దాని మీద ఎన్నికలు జరగకుండా బూతుల మీద చర్చా కార్యక్రమాలు పెడతాం వల్ల ఇలా పరిస్థితి వచ్చింది. ప్రత్యేక హోదా మీద గతంలో చేసినటువంటి పోరాటాలు కానివ్వండి, గతంలో చేసినటువంటి ధర్నాలు కావండి, రాస్తారోకోలు చలసాని శ్రీనివాస్ గారు దాన్ని తగ్గించుకున్నారు. ఓన్లీ మీడియా వేదికలనే పంచుకుంటున్నారు. ఎందుకు ఈ ఈ పోరాటాలకు మీరు స్వస్థ చెప్పారు? ఈ ఉద్యమాలకు ఎందుకు స్వస్థ చెప్పారంటే అజ్ఞానంతో కొంతమంది చేసే కామెంట్. మినుగుడుపులు మిడతల్లో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు మీరు మాట్లాడిన వాళ్ళకంటే ఆ వాటికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు చెప్పాను, రాష్ట్రంలో 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమాలు చేసాం. 26 జిల్లాల్లో ధర్నాలు పెట్టాం. రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నాను. విద్యార్థి యువజనులు సమరయాత్రలు నిర్వహించాం. 2 కిలోమీటర్ల లేదా వేలాది మంది తిరుపతిలో రాజకీయ నాయకులు చేసే, ఆ రోజే రాజకీయ నాయకులు పెద్ద నాయకులు సభలు పెట్టారు. దానికన్నా ఎక్కువ మంది నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. నేను మీ మీడియా ఎగిపోయి ఉండొచ్చు, మీ మీడియా రెస్పాన్సిబుల్ చేసిన దానికి ఇంకొకళ్ళు అంటారేంటండి? మీ మీడియాకున్న ప్రాధాన్యత ఉంటే నేను గౌరవిస్తాను, కానీ దాని గురించి మీరు కప్పెట్టేసి మీడియాని రాకుండా, మా సమస్యలు ప్రస్తావించకుండా మమ్మల్ని తొక్కేసి మేము రాలేదు. మీడియాలో మీరు చెప్తున్నారు, మీడియాలో వేయలేదు. మీడియాలో ఎక్కడ వచ్చాను అసలు? ఏదైనా చర్చలకు, మేజర్ చర్చలకు గత 4 సంవత్సరాల నుంచి ఉత్తర భారతీయ జనతా పార్టీ లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉన్న మొత్తం అందరూ 90% బహిష్కరిస్తే నేను ఎక్కడొచ్చానండి? మీడియాలో నేను ఎక్కడున్నాను అసలు? 99% మీడియాలో నేను లేనండి. యూట్యూబ్లో సోషల్ మీడియా ఉంది కదా, అక్కడెక్కడ మాట్లాడుతుంది జరుగుతుంది తప్పితే ఎక్కడ ఉందండి మీడియాలో? లేదు. ఇంతకు ముందు కూడా 20-30% వేసేవారు. అది కూడా చాలా. ఇప్పుడు మా ఢిల్లీ వెళ్ళాము, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, సాయిరెడ్డి ఏ ఊరండి అయింది? జగిత్యాల, కరీంనగర్ జిల్లా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోలీస్ కాల్పులో చనిపోయాడు. అలాగే గుప్తా గారు, లేకపోతే మన వరంగల్, మహబూబ్నగర్, అనంతపురం, పాలకోలు, విషయం అన్ని చోట్ల ప్రాణ త్యాగాలతో ఏర్పడింది. తెలుగు జాతి ప్రాణ త్యాగాలు, ఆంధ్రుల కన్నా తెలుగు బిడ్డల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన, ఒక ఆత్మత్యాగంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం అనేది గొప్ప దాన్ని వాళ్ళందరూ మొన్న మార్చి 8 తారీఖున విశాఖపట్నం 150 మంది వచ్చారు. మేము వెళ్ళాం, అందరూ వెళ్ళి జంతర్ మంత్లో ధర్నా చేస్తే ఒక్క పత్రిక
ఒక విషయాంధ్రప్రదేశ్కి తప్ప ఒక సెకండ్ మీడియాలో ఎక్కడ రాలేదండి. మేము ఏం చేశాం పొరపాటు? విశాఖ ఉక్కు కార్మికులు ఏం చేశారంటే ఎవరో పార్టీని భుజాన వేసుకుని వాళ్ళని కానీ ఏమైనా తిట్టాలా, వాళ్ళ భార్యను తిట్టాలా? ఏందండి ఇది? కానీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు, ఆవిడ మాకన్నా ముందు దాంతో భాగంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఆవిడ మరి ఏం ప్రణాళిక రచించారో, తెలంగాణ నుంచి ఏం తీసుకొచ్చారో తెలియదు, కానీ ఆవిడ మా పక్క రాష్ట్రం అనుకున్నా వచ్చి ఢిల్లీలో ఏపీ భవన్ ముందు ఒక 20 మంది కలిపి అడావిడి చేయగానే మొత్తం మీడియాలు బ్లాస్ట్ చేసేసి, జాతీయ మీడియాలు ప్రాంతీయ మీడియాలు వచ్చి సాయంత్రం సర్దుకుని ఆయన ఫ్లైట్ ఎక్కి వచ్చారు. చెలవలు పొలవుగా బ్రహ్మాండమైన ప్రచారం కల్పించారు ఆవిడకి. ఒక 100వ వంతు, 1000వ వంతు, 1,00,000వ వంతు చేశారు ఆవిడ 5 సంవత్సరాలు. ఏ రోజు మొహం తిప్పారు అసలు? నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే బిడ్డలు కన్నా నాకే రాజన్న బిడ్డ మాట మార్చదు, నాకు ఆ రాష్ట్రంతో సంబంధం ఏంటమ్మా, ఏంటి పక్క రాష్ట్రంతో నాకు సంబంధం ఏంటి అసలు అని చెప్పి మాట్లాడిన ఆవిడ పట్టించుకుని మాట నిలబెట్టుకుంటాను, తెలంగాణ కోసం నిలబడి ఉంటాను అన్న ఆవిడకి వచ్చేసిన తర్వాత మీ మీడియా ఆవిడని అంతరాల్లో శిఖరాల్లో చేర్చారు, తప్పులేదు, మీ ఇష్టం. కానీ ఇంకొకరిని తొక్కేశారు అక్కడ. విశాఖపట్నం ఉక్కు కార్మికుల్ని, ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఉన్న వాళ్ళని, వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళని తొక్కేసింది మీ మీడియా, మేజర్ మీడియా. అందరూ అట్లా చూపించిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నాను. చలసాని శ్రీనివాస్, ఎప్పటి నుంచి మళ్ళీ ప్రత్యేక ఉద్యమం పోరాటం సాగుతుందంటే? ప్రత్యేక హోదా కాదండి, విభజన హామీలన్నీ కోసం, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, స్టీల్ ప్లాంట్ కోసం, అక్కడ ప్రజల భావితరాల భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజలు, నాకు తెలుగు ప్రజలు అందరూ కావాలని చెప్పాను. ఇవాళ నేను ఇంతకుముందు స్పష్టంగా అనేకసార్లు చెప్పాను, ఇవాళ తెలంగాణ సమాజం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఉత్తర భారతీయ జనతా పార్టీ మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, అక్కడ మతాన్ని అడ్డం పెట్టుకుని ఇంకో దాన్ని అడ్డం పెట్టుకుని రావడానికి చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మతం వర్కౌట్ కాల, అంతర్వేదన రాధన రిధన తీసుకో వర్కౌట్ కాల, గుడ్లు పట్టుకొట్టేశాడు చంద్రబాబు అని చెప్పి భయంకరమైన ఆరోపణలు చేశారు, వర్కౌట్ కాల. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోయారు. ఇవాళ కులంతో రాబోతున్నారు. వచ్చే 3 ఏళ్ళలో మీకు చెప్తున్నాను, కులాన్ని వాడుకుని రాబోతున్నారు. ఇవాళ తెలంగాణలో మతాన్ని వాడుకుని రాబోతుంది. నేనేం కోరుకుంటా అంటే, అది మదన్మోహన్ మాలవీయ గారు పెట్టిన హిందూ మహాసభ, తర్వాత భారతీయ జనసంఘ బలరామ మధుక్ గారు అనేక మంది వచ్చారు. అలాగే అద్వానీ గారు, వాళ్ళందరూ, వాజ్పేయి గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు త్యాగం చేసిన పార్టీ. నేను ఆ పార్టీకి వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ ఆదానీ గారు పెట్టిన పార్టీకి వ్యతిరేకం. ఇది ఆదానీ గారు సాగుతున్న ఉత్తర భారతీయ గుజరాతీ పార్టీ. ఇది ఈ అన్నదానికి వాళ్ళ బాధ వచ్చినా సరే, నేను నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు ప్రధానమంత్రి అయితే ఒక ఆత్మగౌరవంతో మనం జీవిస్తాం. ఆ వెస్ట్ ఇండియా కంపెనీతో, అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ, వెస్ట్ ఇండియా కంపెనీ తెలంగాణ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఎంత అన్యాయం చేశారు. 9 బడ్జెట్ల నుంచి తెలుసుకుంటే గుండె మండిపోతా ఉందండి. 9,60,000 కోట్ల ప్రాజెక్టులు అక్కడ ల్యాండ్ అవుతున్నాయి. ఆయా ప్రాంతంలో అద్భుతంగా ఉంటే నేను ఏం చేయాలంటే అసలు? వై నాట్ 175 అయిన జగన్మోహన్ రెడ్డి మన జరిగిన ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్. ఏమై రీజన్స్ వచ్చాయి అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరంగా ఓడిపోవడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి? మీరు సంవత్సరాలు ఇంటర్వ్యూ ముందు చేస్తే నాకు నా ఇంటర్వ్యూస్ ఒకసారి చూడండి. సంవత్సరంన్నర నుంచి పైగా నుంచి చెప్తున్నా, ఈ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేటట్టు కనపడటం లేదు, అద్భుతం జరిగింది తప్ప రాదు అని మాలాంటి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నట్టు, పార్టీలకు సంబంధం లేకుండా మేము తిరుగుతా ఉన్నాం. 175 కాన్స్టిట్యున్సీతో నా పరిచయం ఉందండి. అటు ఇటు కదా, నేను తెలంగాణలో కూడా కనీసం నాకున్న 119 కాన్స్టిట్యున్సీలో కనీసం 80-90 కాన్స్టిట్యున్సీలో పరిచయం ఉంటుంది. చెప్తున్నాను, అక్కడ మేము చెప్తున్నప్పుడు జనాలకు అర్థమైపోవాలి. ఆ తర్వాత ఆయనకి యాక్చువల్గా ఉత్తర భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత గ్రాఫ్ 135 నుంచి 100-105 పడిపోయిందండి యాక్చువల్గా. ఎందుకంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చేసిన నమ్మద్రోహం నయవంచన అంటే అసహ్యపడుతున్నారు. 0.5% ఓటింగ్ లేదని సర్వేలు వస్తున్నాయి. 0.84 వచ్చింది, లాస్ట్ టైం 8 వచ్చింది. 0.5 కూడా లేని పార్టీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించలేదా? కేంద్రంలో తెలియకుండా జరిగింది ఆదాని గారి గంట కంపెనీకి. ఆదాని గారు అంటుకుంటే అక్కడ వ్యాపారస్తులు వాళ్ళు తెలియకుండా జరిగిందా అనే ప్రశ్న అది. మరి ఆయనతో బెదిరించి 0.5 లేని వాళ్ళకి 25% పార్లమెంట్ సీటాలు తీసుకున్న తెలంగాణ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులున్న గవర్నర్ కృష్ణప్రసాద్ గారిని ఆంధ్రప్రదేశ్కి పంపించి ఆంధ్రప్రదేశ్లో తెనాలి పార్లమెంట్ సీట్ ఇచ్చారు. ఎట్లా జరుగుతుంది చెప్పండి నాకు? ఇంత పేక మీద కత్తిపెట్టి చేయించలేదా చంద్రబాబు నాయుడు గారితో? ఏమైనా ఇష్టం ఆయనకి? ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ పార్టీ నెగ్గపోతుంది. అవుట్ రేట్గా 120-130 స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన అధికారంలోకి వచ్చేటట్టు కనపడుతుంది. ఇంతలాంటి ఇక్కడ చెప్పేవాడు ఉత్తర భారతీయ జనతా పార్టీ నెగ్గదో, మా యొక్క పొత్తుతో నెగ్గింది, మేము మేనేజ్ చేసుకున్నాను గాలి కబుర్లు చెప్తూ ఉంటారు. ఏం మేనేజ్ చేసుకున్నాను? తమిళనాడులోనూ బెంగాల్లో బెంగాల్ కంటే బ్రహ్మాండంగా వచ్చింది. వాళ్ళు 25 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. తెలుగుదేశం జనసేన వామపక్షాలు పోటీ చేస్తే 175కి 174 వచ్చాయి వీళ్ళకి. ఈ కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసినాయి. ఎవరికి లాభము, ఎవరికి నష్టము ఇందులో అంటే ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీరని నష్టం జరిగింది. ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏది బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఈ 25 సీట్లు చూపించి కేంద్రంలో ఎవరు వచ్చినా నాకు
నేను సంతకం పెడతాం, మాకు విభజన హామీలు ఇవ్వండి, భావితరాలు బాగుపడతాయని చెప్పుంటే అది బాగుండేది. ఎక్కడ లేదు, ఆ ప్రస్తావన ఎక్కడ వస్తలేదు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు లేదు, గాని మోడీ లోకేష్ గారు మాట్లాడారు, విభజన హామీల కోసం ఫైట్ చేస్తానని చెప్పారు. మాతో ఇవాళ మీడియాలో కూడా జనసేనకు సంబంధించిన సీనియర్ నేత కూడా ఖచ్చితంగా మేము అఖిలపక్ష కమిటీ ఏమంటాం, హోదా విభజన హామీలు మా ప్రాంత హక్కులు ఆకాంక్షలను ఎలా కాదనుకున్న విభజన హామీలు అనేది కావాలని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఎవరు కూడా ఆంధ్ర ద్రోహులు ఎవరు లేరండి అక్కడ, ఉత్తర భారతీయ జనతా పార్టీ శిష్యులు తప్ప. ఆంధ్రాకి అన్యాయం చేద్దాం, విభజన హామీలు మనకు అవసరం లేదు, హోదా అవసరం లేదు అనేవాళ్ళు అక్కడ ఎవరు కూడా ఎవరు కన్న తల్లి ద్రోహం చేస్తారండి? అలా ద్రోహం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? ఎవరు లేరు. ఎవ్రీబడి ఈస్ ఫైటింగ్ ఫర్ దట్ పార్టీ. వాళ్ళకి బీజేపీతో ఎందుకు వచ్చిన గొడవ అని అటు ఇటు ఆడుతున్నట్టున్నారు. బట్ డెఫినెట్గా ఇట్ విల్ సర్ఫేస్, ఇఫ్ నాట్ టుడే టుమారో ఇట్ విల్ సర్ఫేస్ అగైన్.